అంతే కదా మరి, ఫైనల్ ఇయర్ రా ఇప్పుడు. ఎలాగైనా ఇప్పుడు జాబ్ కొట్టేసి సక్సెస్ అయిపోయి ఇంక సెట్ అయిపోలరా మనము. నిజమేరా మామ, నెక్స్ట్ మంత్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. జాబ్ కొట్టేసి బిందాస్గా లైఫ్ ఎంజాయ్ చేద్దాం రా మన బ్యాచ్. తమ్ముడు మీరు అనుకున్నట్టు లైఫ్ అంత ఎంజాయ్ ఉండదు తమ్ముడు. మీరేమో ఈజీగా చెప్పేస్తున్నారు జాబ్ వస్తుంది ఫైనల్ ఇయర్ అయిపోతే అని. ఆ తర్వాత లైఫ్ అర్థమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ కాలంలో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. మీ మంచికే చెప్తున్నా. నేను అట్లా చెప్తున్నాడు, మనకు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఏం లేదురా మనం అంతే. హలో సార్. హలో బాబు, మీరు జాబ్ కోసం అప్లై చేశారు కదా? అవును సార్. ఇప్పుడు ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు, ఇప్పుడు ఉన్న వాళ్ళని పికేస్తున్నాం. మీరు ఏదైనా వేరే జాబ్ చూసుకోండి. సరేలేండి సార్. ఏమైందిరా? నేను ప్లేస్మెంట్స్ కానీ మనం అప్లై చేసినాం కదా జాబ్ రిక్వైర్మెంట్ లేదంట్రా. ఎందుకు? ఇప్పటికే చాలా మందికి జాబ్ పీకేసినారంట. మనకు జాబ్ లేదంట్రా, వెళ్ళి ఏందని పని చేసుకుందాం పదా. అన్న చెప్పింది కరెక్టేరా, ఫ్రెషర్స్కి ఇప్పట్లో జాబ్ లేనట్టే. అవునరా.